ఈ రోజు నా ప్రయాణం మొదలైంది. ముంబై గుండె లాంటి సిఎస్ఎంటీ స్టేషన్ నుంచి. సిఎస్ఎంటీ అంటే స్టేషన్ కాదు, చూస్తే రాజభవనంలా ఉంటుంది. గడియారం వైపు చూస్తే టైం కూడా భయపడి నడుస్తుందేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని మెదడు అడిగితే గేట్వే ఆఫ్ ఇండియా అని గుండె సమాధానం చెప్పింది. ఇక్కడ మొత్తం 16 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అవి చూసి నాకు అనిపించింది ఈ ప్లాట్ఫామ్లా లేక క్లాస్ రూమ్లా అని. ఒక ప్లాట్ఫామ్ చూస్తే ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది. 16 వరకు లెక్క పెట్టేసరికి నా ట్రైన్ మిస్ అయ్యిద్దేమో అనిపించింది. ఇక్కడ ఒకసారి దారి తప్పితే నేరుగా కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. టికెట్ చేతిలో ఉన్నా నేను మాత్రం ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో గూగుల్ని అడుగుతున్నా. సిఎస్ఎంటీలో దారి అడిగితే సింపుల్గా అని 3 మలుపులు చూపిస్తారు. ఎట్టకేలకు స్టేషన్ బయటకు వచ్చా. అప్పుడే అసలు సినిమా మొదలైంది. సిఎస్ఎంటీ బయట ఫుల్ జనాలే. మధ్యలో నేను చిన్న పాయింట్ లా కనిపించా. ఎడమవైపు జనాలు, కుడివైపు జనాలు, ముందు వెళ్తే జనాలు, వెనక్కి తిరిగితే జనాలే. ఇది స్టేషన్ బయట జనాల ఎగ్జిబిషన్ లా అనిపిస్తుంది. ఒక్క అడుగు వేయాలంటే 3 సార్లు సారీ బ్రదర్స్ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నడవడం కాదు, జనాల మధ్య ఈత కొట్టాలి. ఇంతలో టాక్సీ హార్న్ శబ్దాలు, బస్సు కేకలు, మొత్తం ముంబై ఫుల్ వాల్యూమ్లో మాట్లాడుతున్నట్టు అనిపించింది. మధ్యలో గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్తే బస్ స్టాండ్ చూశాను. బస్సు నెంబర్లు చూసి తల తిరిగిపోయింది. ఇది బస్ స్టాండా లేక లెక్కల పరీక్ష అని అనిపించింది. పావురాల గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. అవి తింటున్న స్టైల్ చూసి నాకు ఆకలి పెరిగింది. పావురాలు కూడా ఇంత హ్యాపీగా తింటే మనం ఎందుకు డైట్ చేయాలి అనుకున్నా. ఐ లవ్ ఫోర్ట్ అని కనిపించింది. దానికి ఎదురుగా ఉండగా నేషనల్ అండ్ రెస్టారెంట్ ఉండగానే అందులోకి టక్కున వెళ్ళిపోయాను. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాను. బిర్యానీ వాసన వచ్చేసరికి కాళ్ళు ఆటోమేటిక్గా నడిచాయి. ఒక ముక్క తిన్నాక మూడు మారిపోయింది. జీవితం అంటే ఇదే అనిపించింది. బిర్యానీ ఎనర్జీతో మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేశాను. ముందుగా ఆర్బీఐ పాత భవనం కనిపించింది. అది చూసి చరిత్ర నన్ను చూస్తున్నట్టు ఫీల్ అయ్యాను. పక్కన కొత్త ఆర్బీఐ భవనం కనిపించింది. అది చూసి ఇది మాత్రం ఫుల్ ఫిట్గా ఉంది అనుకున్నా. పాతది కొత్తది కలిసి టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. ఇంతలో ఒక ఆలోచన, నేను కూడా ఇక్కడ పనిచేస్తే ఎన్నో డబ్బులు చూడొచ్చు, డబ్బులు ఎలా ప్రింట్ అవుతున్నాయో అని కూడా చూడొచ్చు అనిపించింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కనే మన ఇండియన్ రూపీ సింబల్తో చిన్న ఫోటోషూట్ లాగా కట్టారు. మన ఇండియన్ రూపీస్ నోట్స్ వెనకాల ఎన్నైతే భాషలు కనిపిస్తాయో ఆ భాషలన్నీ ఈ ఇండియన్ రూపీ సింబల్ మీద చెక్కారు. దీని పక్కనే ముంబై యూనివర్సిటీ లైబ్రరీ ఎదురుగా కనిపించింది. ఆ టవర్ చూసి చదువు గుర్తొచ్చింది. ఇక్కడ చదివితే మార్కులు కూడా భయపడి వస్తాయేమో అనిపించింది. లైబ్రరీ ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఓజీ మూవీ షూటింగ్ తీసిన ప్లేస్ చూశాను. సినిమాలో చూసిన రోడ్ని రియల్గా చూడడం ఫన్నీగా అనిపించింది. అక్కడ నుంచే బిఎస్సి భవనం కూడా కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీస్ క్రాస్ చేశాను. ఆఫీస్ దాటాక పెద్ద పెద్ద రోడ్లు స్టార్ట్ అయ్యాయి. రోడ్లు చూస్తే ముంబై ఎంత పెద్దదో అర్థమైంది. అలా కొద్దిగా ముందుకు వెళ్ళగానే రోడ్డు పక్కన ఒక ఇరికిపోయిన ఐఎన్ఎస్ విక్రాంత్ షిప్ బొమ్మ కనిపించింది. చూస్తే కొత్తగా లేదు, కానీ కథలు చాలా ఉన్నట్టు అనిపించింది. రంగు ఊడిపోయిన స్టైల్ మాత్రం తగ్గలేదు. నాకు అనిపించింది ఈ షిప్ ఒకప్పుడు సముద్రంలో గట్టిగా నిలబడి ఉండేది. అలలు కొట్టిన తుఫాను వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు రోడ్డు పక్కన నిలబడి రోజు జనాలను చూస్తూ ఉంది. ఆటోలు, బస్సులు, పిల్లలు, ట్రాఫిక్ అన్ని చూసి నవ్వుకుంటుందేమో అని అనిపించింది. ఒకప్పుడు దేశాన్ని కాపాడాను, ఇప్పుడు రోడ్డుకి డెకరేషన్ అయ్యాను అని మనసులో చెప్పుకుంటుందేమో. కాస్త ఇరికిపోయినా ఆ షిప్ బొమ్మ చెప్తోంది, కాలం మారుతుంది కానీ గర్వం మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఇక్కడే ఐఎన్ఎస్ విక్రమాదిత్య షిప్ బొమ్మ కూడా ఉంది. దాని పక్కనే ఒక చిన్న ఫౌంటైన్ ఉంది. నీళ్లు పైకి ఎగురుతూ ఉంటే షిప్ బొమ్మ చూసి నవ్వుతున్నట్టు అనిపించింది.
నువ్వు నీళ్ళల్లో ఆడుకుంటున్నావు, నేనేమో నీళ్ళల్లో యుద్ధాలు చేసి వచ్చా అని షిప్ ఫౌంటైన్ ని ఆట పట్టిస్తున్నట్టు ఉంది. ఫౌంటైన్ చల్లగా ఉంది. ఆ చుట్టూ జనాలు ఫోటోలు తీసుకుంటున్నారు. అక్కడే ఒక సెకండ్ ఆగితే ముంబై హడావిడి కాస్త స్లో అయినట్టు అనిపించింది. అక్కడి నుంచి కాస్త ముందు చూస్తే రేగల్ థియేటర్ కనిపిస్తుంది. పాత సినిమా హాల్ అయినా ఇంకా స్టైల్ తగ్గలేదు. షిప్ చూస్తుంది, ఫౌంటైన్ ఆడుకుంటుంది, రేగల్ థియేటర్ సినిమా కథలు చెప్తుంది. అక్కడి నుంచి గేట్ ఆఫ్ ఇండియా స్ట్రీట్ అంతా వాసనలతో నిండి ఉంది. పావుబాజీ, చాట్, స్నాక్స్ అన్నీ ఒక్కచోటే. చూస్తుంటే తినకుండానే కడుపు నిండినట్టు అనిపించింది. ఇక్కడ డైట్ ప్లాన్ మాట్లాడితే ఫుడ్ స్టాల్స్ నవ్వుకుంటాయేమో, అలా తినాలా నడవాలా అనుకుంటూనే ముందుకు సాగాను. జనాలు, ఫుడ్ శబ్దాల మధ్యలో సడన్గా ఒక పెద్ద గేట్ కనిపించింది. అవును, అది గేట్ ఆఫ్ ఇండియా. ఇన్నాళ్ళు వీడియోలో చూసింది ఇప్పుడు నా ముందు నిలబడి ఉంది. సముద్రం, గాలి, జనాల హడావిడి, చరిత్ర అన్నీ కలిసి ఒకే ఫీల్. గేట్ ఆఫ్ ఇండియా దగ్గర నిలబడి ఒక్కసారి 360 డిగ్రీలు తిరిగాను. తిరుగుతుంటే నాకే తల తిరిగింది. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఒకవైపు చూస్తే అది తాజ్ హోటల్, చూస్తే హోటల్ కాదు, ఒక రాజభవనంలా ఉంది. ఇక్కడ ఒక టీ తాగాలంటే కూడా ముందే సెల్యూట్ కొట్టాలేమో అని అనిపించింది. ఇంకోవైపు తిరిగితే నేవల్ బేస్. అక్కడ సైలెంట్ గా ఉన్న పవర్ మాత్రం ఫుల్ గా కనిపించింది. ఇక్కడ సెల్ఫీ తీయడం కంటే గుండె బలంగా ఉండాలి అని అనిపించింది. ముందు చూస్తే సముద్రం, బీచ్, గాలి గట్టిగా తాగుతుంది. అక్కడ నిలబడి ఉంటే మనసు కాస్త కూల్ అవుతుంది. బీచ్ మధ్య నుంచి చూస్తే దూరంగా ఎలిఫెంట్ అది అనిపించేటట్టు ఉంది. అక్కడికి వెళ్తే ఇంకో అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది అని అనిపించింది. అన్ని వైపులు చూశాక నాకు క్లియర్ అయింది. ఒకే చోట హోటల్, నేవీ, బీచ్, చరిత్ర, సముద్రం అన్ని కలిపిన ప్లేస్ ఇదే. ఇదే గేట్ ఆఫ్ ఇండియా. గేట్ ఆఫ్ ఇండియా పూర్తి వివరాలు మనం మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం.